ఇప్పుడు చాలా మంది కూడా గోచార వశాత్తు పంచాంగం చూసుకుంటాం, మేషరాశికి ఇలా ఉంది, వృషభ రాశికి ఇలా ఉంది, మిథున రాశికి ఇలా ఉంది అని అనుకుంటాం. అవునవును. దాంట్లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే మేషరాశి అనగానే మేషరాశి వాళ్ళందరికీ బాగుంది కదా అనుకుంటారు. అవునవునవును. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి గ్రహ సంచార స్థితే తీసుకుందాం నాన్న. మేషరాశికి 3వ స్థానంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బాగున్నాడు, తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగున్నాడు అని చెప్తున్నాం. కానీ మనం పుట్టినప్పుడు గురుడు ఎక్కడున్నాడు అనేది కూడా ప్రధాన అంశం. ఒక రాశి ప్రకారమే ఇప్పుడు మేషరాశి ఉంది, ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్లి అవుతుందని రాస్తాడు. 60 ఏళ్ళ వాళ్ళకి పెళ్లితో అవసరమా? 6 ఏళ్ల వాళ్ళకి పెళ్లితో అవసరమా? అవునా? ఈ సంవత్సరం విద్యార్థులు పాస్ అవుతారంటారు. ఎల్కేజీ చదివే వాడికి పాస్తో సంబంధం ఏముంది? అవునా? సో కాబట్టి దాంట్లో కూడాను మన జన్మ కుండలి ఏదైతే ఉంటుందో దాన్ని కంపారిజన్ చేసుకుంటూ ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, శుభస్థానాల్లో ఉన్నాయా, నీచ స్థానాల్లో ఉన్నాయా, మిత్రస్థానాలు ఉన్నాయా, శత్రుస్థానాలు ఉన్నాయా, లేదా స్వక్షేత్రాల్లో ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటూ గోచారాన్ని మనం కంపారిజన్ చేసుకుంటేనే కరెక్ట్గా మనకు తెలుస్తుంది. కానీ కేవలం గోచారం ఒక్కటే మాత్రం జాతకం కాదు.